హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి బ్రో ఆ డెసిషన్ అని అంటే, నేను ఫుల్ కోర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ కోర్స్ని నేను 18 ఆర్ 20 వీడియోస్లా డివైడ్ చేశాను. ప్రతి ఒక్క వీడియోలో విత్ డెఫినేషన్స్, ఫ్లో చార్ట్స్, విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ప్లాన్ వేసి నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఈ వీడియో తీసేటప్పుడు మీరు ఒక నోట్బుక్ తీసుకొని పాయింట్ టు పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఈ కంప్లీట్ సిరీస్ మీరు చూసే లోపల మీరు ఏమేం చేస్తారంటే 80 to 90% అనే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. సిరీస్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఏఐ. ఈ వీడియోలో మనం అసలు ఏఐ అంటే ఏంటి, మనం రియల్ లైఫ్లో మనం ఎప్పుడెప్పుడు చూస్తాము, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఏఐ? అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మన అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్ ఇంటెలిజెన్స్, అంటే థింకింగ్ ఎబిలిటీ. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఏఐ అంటే మెషిన్కి మనుషుల్లాగా ఆలోచించడం, నేర్చుకోవడం, డెసిషన్స్ తీసుకోవడం. ఓకేనా? ఈ మూడు ఒక డయాగ్రామ్ ద్వారా చెప్తాను. ఇన్పుట్ ఫొటోస్, వాయిస్ ఇచ్చాను. ఏఐ ఏం చేస్తుంది? లెర్నింగ్. ఏఐ లెర్న్స్, మెషిన్ థింకింగ్. అవుట్పుట్ వచ్చేసి డెసిషన్ ఆర్ ప్రిడిక్షన్స్. ఓకేనా? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మొబైల్, ఇప్పుడు సరే మీరే అనుకోండి, మీరు మొబైల్కి ఒక ఫోటో చూపిస్తే ఏఐ నేర్చుకొని ఇది డాగ్ అని చెప్తుంది. ఓకేనా? ఇది నేను ఇన్పుట్ ఒక ఫోటో చూపించాను. ఏఐ ఏం చేస్తుంది? నేర్చుకుంటుంది. నేర్చుకొని అవుట్పుట్ ఏమిస్తుంది? ఇది డాగ్ అని చెప్తుంది. ఓకేనా? అలా నెక్స్ట్ కాన్సెప్ట్ ద్వారా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి. వే డు వి సీ ఏఐ ఇన్ రియల్ లైఫ్? అసలు మనం రియల్ లైఫ్లో ఏఐని ఎక్కడెక్కడ చూస్తాము? ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? ఏఐ అంటే ఒక బిగ్ టెక్నాలజీ అనుకోండి. మనం ప్రతిరోజు యూస్ చేస్తున్న టెక్నాలజీలో ఏఐ ఒకటి. ప్రతిరోజు మనం యూస్ చేస్తున్న టెక్నాలజీలో ఏఐ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫేస్ అన్లాక్. మొబైల్ మీ ఫేస్ని ఐడెంటిఫై చేస్తుంది కదా, దానినే మనం ఏఐ అని అంటాము. గూగుల్ మ్యాప్స్ ఫాస్టెస్ట్ రూట్ కానీ, ట్రాఫిక్ డిటెక్షన్స్ కానీ, ఇప్పుడు బయట మనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉంది, అక్కడ తక్కువ అని చెప్పి క్యాలిక్యులేషన్స్ కూడా వేస్తుంది. సో గూగుల్ మ్యాప్స్. నెక్స్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. మీరు చూసే వీడియోస్ బేస్ చేసి రికమెండేషన్స్ ఇస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నేను రీసెంట్గా ఇప్పుడు క్రికెట్కి సంబంధించిన వీడియోస్ చూశాను. నెక్స్ట్ నాకు ఏం రికమెండ్ చేస్తుంది? దానికి రిలేటెడ్ వీడియోసే రికమెండ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాట్ జీపీటీ కానీ, సిరి కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, ఇవి అన్నీ వస్తాయి. మీ వాయిస్ని అండర్స్టాండ్ చేసి ఆన్సర్ అనేది మీకు ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా తీసుకోండి. కస్టమర్స్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక మొబైల్ అనేది ఆర్డర్ చేశాను ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ నాకేం సజెస్ట్ చేస్తుంది? ఈ మొబైల్స్లో ఏమైనా కొత్త వర్షన్స్ వచ్చినాయా, ఇప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చినాయి అని చెప్పేసి నాకు సజెస్ట్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఏఐ ఈ వర్క్ మొత్తం ఏఐఏ చేస్తుంది. ఇది మనం రియల్ లైఫ్లో ఏఐ చూసే ఎగ్జాంపుల్స్. ఇంకా చాలానే ఉంటాయి, నేను కొన్ని అయితే పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ ఏఐ వర్క్స్? ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుంది? సింపుల్గా 4 స్టెప్స్లో చెప్పేస్తాను. డేటా గ్యాదర్, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, వాయిస్ కానీ, టెక్స్ట్ కానీ, ఏదైనా సరే అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చెప్పాను చూడండి. ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ డేటా గ్యాదర్ ఆర్ డేటా కలెక్ట్. ఏదైనా తీసుకుంటుంది, ఫొటోస్, వాయిసెస్, ఏదైనా సరే. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఫేస్ అన్లాక్, ఇక్కడ చెప్పాను. ఫేస్ అన్లాక్, మీ ఫేస్ ఫొటోస్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏఐ ట్రైన్స్ ఈస్ నథింగ్ బట్ లర్న్స్. అలా ఇక్కడ చెప్పాను చూడండి. ఏఐ లర్నింగ్, మెషిన్ థింకింగ్, అలా నేర్చుకుంటుంది. డేటాని అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ నేర్చుకుంటుంది. డేటాని అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ అనేది నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు నా ఫోటోని చూపించాను.
నా ఫొటోస్ ఐస్ కానీ, నోస్ కానీ, షేప్స్ కానీ ఏదైనా సరే అన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. చెప్పాను కదా ఏఐ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ప్రిడిక్ట్స్. ఇది ఏం ప్రిడిక్ట్ చేస్తుంది? ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చాను, ఇది మొత్తం థింక్ చేసింది, దానికి రిలేటెడ్గా ఇది నీ ఫేసు అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఏఐ ఇంప్రూవ్స్. ఇప్పుడు నువ్వు ఎక్కువ డేటా అనేది ఇస్తున్నావు అనుకో, ఎక్కువ యాక్యురసీగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే కొన్ని రోజులు యూస్ చేస్తే అది స్లోగా ఉండొచ్చు, కానీ నువ్వు వాడే కొద్దీ అది ఫాస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెస్ ఆఫ్ ఏఐ. అసలు ఏఐలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క టైప్లో వర్క్ అవుతుంది. అసలు బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి? మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్పిఎల్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్. ఓకేనా? అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్స్ డేటా నుంచి నేర్చుకోవడం. మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్స్ డేటా నుంచి నేర్చుకోవడాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం చెప్పాలి మీకు? ప్రొడక్ట్ సజెషన్స్, స్పామ్ మెయిల్స్ డిటెక్షన్స్ అని కొన్ని వస్తాయి. ఓకేనా? ఇవి మొత్తం మెషిన్ లెర్నింగ్ కింద వచ్చేస్తాయి. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ మీకు ది కాంబినేషన్ ఆఫ్, ఎలా చెప్పాలి అంటే ది కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ నెట్వర్క్స్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి కదా. సో డీప్ లెర్నింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఫేస్ రికగ్నైజేషన్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్సే ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డీప్ లెర్నింగ్ ద్వారానే వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎల్. అసలు ఎన్పిఎల్ అంటే ఏంటి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎన్పిఎల్ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది ఎలా, అసలు ఏంటి బ్రో ఇది అంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ ఇచ్చాను కదా, మన హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడాన్ని మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం లేదు, చాట్ జీబీటీ కానీ, గూగుల్ వాయిస్ టెక్స్టింగ్ కానీ, ఇవి అన్నీ ఎన్పిఎల్ కిందకే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ విజన్ అంటే ఫొటోస్ని, వీడియోస్ని అర్థం చేసుకోవడం. మనం ఇచ్చే ఫొటోస్ని, వీడియోస్ని అర్థం చేసుకోవడాన్నే మనం కంప్యూటర్ విజన్ అని అంటాము. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి దీనికి సీసీటీవీ కానీ, కెమెరా ఫిల్టర్స్ కానీ, ఇవి అన్నీ మొత్తం సీసీటీవీ డిటెక్షన్స్ ఉంటాయి కొన్ని, ఇవి మొత్తం కంప్యూటర్ విజన్స్ కిందకే వచ్చేస్తాయి. రోబోటిక్స్, ఇది అసలు అందరికీ తెలిసిందే. రోబోటిక్స్ ఇది ఎలా అంటే ది కాంబినేషన్ ఆఫ్ ఏఐ ప్లస్ మెకానికల్ బాడీ అనుకోండి. మెకానికల్ బాడీ అంటే అదే కదా, అసలు అనుకోవడం ఏంటి, అసలు మెకానికల్ బాడీయే. ది కాంబినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెకానికల్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు రోబోట్స్. ఓకేనా? ఇప్పుడు రోబోటిక్ అంటే ఎలా చెప్పాలి మీకు? దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లీనింగ్ రోబోట్స్ అని వస్తాయి. హోమ్ క్లీనింగ్ రోబోట్స్ అనుకోండి. ఇప్పుడు దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హోమ్ క్లీనింగ్ రోబోట్సే. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి, ఇప్పుడు రోబోట్స్ కూడా వచ్చినాయి. ఇవి ఏం చేస్తాయి, ముందు ఒక సరౌండింగ్స్లో వదిలేసామనుకోండి మనం దాన్ని, అది ముందు ఐడెంటిఫై చేస్తుంది ఎక్కడెక్కడ చెత్త ఉంది, ఎక్కడెక్కడ క్లీన్గా ఉంది చెప్పేసి. దాని తర్వాత అది ఎక్కడెక్కడ చెత్త ఉందో ఐడెంటిఫై చేస్తుంది కదా, అక్కడికి వెళ్ళి దాని పెర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. ఇక్కడ చెత్త ఉంది, ఇది మొత్తం నేను క్లీన్ చేయాలి అని చెప్పేసి. ఇది మొత్తం రోబోటిక్స్ కింద వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెషిన్ బాడీ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వై ఏఐ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఏఐ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫాస్ట్గా డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఏఐ సెకండ్స్లో డెసిషన్స్ తీసుకుంటుంది కదా. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కదా, ఇప్పుడు నేను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు సడన్గా ఒక వెహికల్ అనేది నాకు ఎదురొచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, బ్రేక్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తాను. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అనేది జరుగుతుంది, కాదనట్లేదు, కొలిజన్ అనేది అక్కర్ అవుతుంది. ఏఐ ఏం చేస్తుంది అంటే దాని యొక్క క్యాలిక్యులేషన్స్ని బట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేది రెడ్యూస్ చేస్తుంది, యాక్సిడెంట్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. అసలు ఎప్పుడెప్పుడు బ్రేక్ వేయాలి, ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఎప్పుడు స్లో చేయాలి, ఎప్పుడు ఏ గేర్లో వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెస్ ఎర్రర్స్. హ్యూమన్ మిస్టేక్స్ని ఏఐ రెడ్యూస్ చేస్తుంది. హ్యూమన్స్ చాలా మిస్టేక్స్ చేస్తారు కదా,
ఆ మిస్టేక్స్ని ఏఐ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ క్రియేట్స్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ కదా. ఏఐ క్రియేట్స్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి చాలా చాలా ఏఐ జాబ్స్ అనేవి వచ్చేసినాయి కదా. ఏఐ సబ్జెక్టు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి అసలు టెన్షనే అవసరం లేదు. ఓకేనా. సాల్వ్స్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. అగ్రికల్చర్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఏఐ అనేది మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంది. మీకు తెలిసినవి అన్నీ మీకు. ఇట్ యూజెస్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ ప్లేస్మెంట్స్. కంపెనీస్లో ఏఐ నాలెడ్జ్ని ప్రిఫర్ చేస్తాయి. ఇప్పుడు కంపెనీస్ ఎవరినెవరిని హైర్ చేసుకుంటాయి అంటే ఏఐ మీద నాలెడ్జ్ ఎవరెవరికి ఉందో వాళ్ళని ఖచ్చితంగా హైర్ చేసుకుంటాయి. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీరు రియల్ లైఫ్లో ఏఐని మీరు ఎప్పుడెప్పుడు చూస్తారు, ఎక్కడెక్కడ చూస్తారు అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే హిస్టరీ ఆఫ్ ఏఐ. అసలు ఏఐ ఎవరి ద్వారా బుల్డ్ అయింది, అసలు ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం. నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.